అందరికి నమస్కారం. సర్ గురించి ఈరోజు బిఎల్ఓ అందరూ కూడా మన ఇంటి ముందుకు వస్తున్నారు. సర్ మీన్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు మన ఫామ్ ఎట్లా నింపుకోవాలో కూడా చాలా మంది భయాందోళనలో ఉన్నారు. అలాంటిది ఏం అవసరం లేదు. మీ స్థానికంగా ఉన్నటువంటి మీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ స్థానికంగా మీ దగ్గరికి వస్తున్నటువంటి బిఎల్ఓ గారిని పూర్తి విడవచ్చు. ఉదాహరణకి ఇది నాది పొలుగు ప్రశాంత్ కుమార్. ఇక్కడ మొదటగా మా నాన్నగారి పేరు ఈ ఫామ్ లో రైట్ సైడ్ లో మా నాన్నగారు అంటే నా కాలంలో మా నాన్నగారి పేరు, దాని తర్వాత వారి నాన్నగారు అంటే మా తాతగారు, వారి మధ్యలో బంధుత్వం, అప్పుడు జిల్లా కరీంనగర్, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న శాసనసభ నియోజకవర్గం పేరంటే అప్పుడు కమలాపూర్, శాసనసభ సంఖ్య అంటే 252, ఇప్పుడు మనకు 31 కనుక అప్పుడు 252, భాగం సంఖ్య 119 మా నాన్నగారిది 119, అప్పుడున్న 2002. క్రమ సంఖ్య 487 సీరియల్ నెంబర్, అప్పుడున్న భాగ సంఖ్య. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ నా ఆధార్ నెంబర్, దీని తర్వాత 2507, దాని తర్వాత నా మొబైల్ నెంబర్. ఇది 2002లో నాకు ఓటు లేదు కనుక ఇటు రాయాల్సి వస్తుంది. మా నాన్నగారి పేరు, మా నాన్నగారి ఓటర్ ఎపిక్ నెంబర్, మా అమ్మ పేరు, ఇందులో ఎపిక్ నెంబర్ చూసి వేయాలి. మళ్ళీ మా అమ్మగారి మళ్ళీ ఎపిక్ నెంబర్, జీవిత భాగ్యస్వామి పేరు అయితే ఇది అమ్మదా, చెప్పండి. UJT 7205. జీవిత భాగ్యస్వామి లేదు కనుక ఏంటి నాట్, అంతేనమ్మా. జీవిత భాగస్వామి ఓటో గుర్తింపు కాదు, లేదు. ఇది 2002లో నాకు ఓటు లేదు కనుక ముందుగా ఫస్ట్ పైన కాలంలో మా నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, ఆయనకి ఏమైతే తండ్రి మా నాన్నకి కరీంనగర్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గ క్రమ సంఖ్య 252, అప్పుడున్న మా నాన్నగారి భాగస్వామి సంఖ్య 119. దాని తర్వాత కింద నా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, సెల్ నెంబర్, మళ్ళీ తిరిగి మా నాన్నగారి పేరు, అప్పుడు 2002లో మా నాన్నగారి ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఎపిక్ నెంబర్ ఇవ్వాలి. మా మదర్ చేసిన మా నాన్నగారిది కూడా చూసి వేయడం జరుగుతుంది. ఇది ఫామ్ నింపడం. ఇది 2002లో నాకు ఓటు లేదు కనుక ఫామ్ లో రైట్ సైడ్ నింపాలి. 2002లో నాకు ఓటు లేదు కనుక కాలం రైట్ సైడ్ లో మా నాన్నగారిది కింద నాకు. 2002లో మా మమ్మీకి ఓటు ఉంటది కనుక మా మమ్మీ పేరు, మా మమ్మీ అప్పటి ఎపిక్ నెంబర్, అప్పుడు మా నాన్నగారి పేరు, మా మమ్మీకి భర్త, జిల్లా కరీంనగర్, ఆంధ్రప్రదేశ్, కమలాపూర్ యొక్క సంఖ్య, మా మమ్మీది భాగస్వామ్య సంఖ్య, క్రమ సంఖ్య. ఇది మా మమ్మీకి 2002లో ఓటు ఉంది కనుక ఇటు ఎడవ పక్క నింపి ప్రస్తుతం మళ్ళీ ఇటు రైట్ సైడ్ లో మళ్ళీ మా తాతగారిది, మా మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ తీసి, మళ్ళీ మా మమ్మీ ఆధార్ కార్డ్ వేసి, మా మమ్మీ మొబైల్ నెంబర్ వేసి, మా మమ్మీ వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, వారి యొక్క ఎపిక్ నెంబర్. ఇది 2002లో ఉండే ఓటు. దయచేసి చాలా ఈజీ, ఎవరు కూడా తొందరపడకండి. ఆగస్టు 30 వరకు ఉంది. మళ్ళీ పబ్లికేషన్ అక్టోబర్ 1 కూడా ఉంది. మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు, మేము అందుబాటులో ఉంటాము, స్థానిక కౌన్సిలర్లు ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా 1-2 సార్లు నింపి మీకు కన్ఫర్మ్ అయిన తర్వాతనే పబ్లిష్ చేసుకోవచ్చు. సరైన ఫామ్ నింపడం చాలా ఈజీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓపికగా మీకు అర్థమయ్యేంత వరకు కూడా మమ్మల్ని అడగచ్చు, తీసుకొని నింపచ్చు. థ్యాంక్ యూ.